అందరికీ నమస్తే. దిస్ ఈజ్ జ్యోత్స్నా చంద్రత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. మార్చ్ 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ప్రతి సంవత్సరం చేసుకుంటాము. మరి ప్రతి సంవత్సరం ఈ సెలబ్రేషన్స్ చేసుకునేటప్పుడు ఒక పర్టికులర్ ఫ్రేజ్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాము. ఆ ఫ్రేజ్ ఏంటి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత. మరి ఈ మహిళా సాధికారత గురించి ఎంతమందికి కరెక్ట్గా తెలుసు అని నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. మరి దాని గురించి మనం డిస్కస్ చేస్తే క్లారిటీ వస్తుంది కదా, మహిళా సాధికారత అంటే ఏంటి అని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మహిళా సాధికారత అంటే మహిళ ఉద్యోగం చేయాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, అభివృద్ధి పదంలో నడవాలి, ఇట్లాంటి వేరియస్ అంశాలన్నీ కూడా ఉంటాయి. మరి వాటితోటి పాటు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మహిళా సాధికారత అంటే ఒక సింపుల్ వర్డ్లో చెప్పుకుందాం అనుకున్నాం కదా, అది ఏంటంటే డెసిషన్ మేకింగ్ కెపాసిటీ. ఇది మహిళా సాధికారతని చూపించే క్వాలిటీ. డెసిషన్ మేకింగ్ కెపాసిటీ, నిర్ణయాన్ని తీసుకునే శక్తి సామర్థ్యాలు ఉండటమే, మంచి నిర్ణయాలు తీసుకునే శక్తి సామర్థ్యాలు ఉండటమే మహిళా సాధికారత అని మనము సింపుల్గా చెప్పుకోవచ్చు. మహిళా సాధికారత దట్ ఈస్ డెసిషన్ మేకింగ్ కెపాసిటీ తెచ్చుకోవాలంటే కొన్ని చిన్న చిన్న అంశాలు మాట్లాడుకోవాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ గురించి పట్టించుకోవాలి, తన గురించి తను పట్టించుకోవాలి. మహిళ హెల్త్ గురించి, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ గురించి పట్టించుకోవాలి. తను ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మంచి డెసిషన్స్ తీసుకోగలదు. మరి మంచి డెసిషన్స్ తీసుకునేటప్పుడు మోరల్ వాల్యూస్ని కూడా ఇన్కల్కేట్ చేసుకునే డెసిషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకోవడమే డెసిషన్ మేకింగ్ కెపాసిటీ ఆర్ మహిళా సాధికారత. ఒక క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఎట్లాంటి ప్రాబ్లంనైనా ఒక పెద్ద ప్రాబ్లం లాగా చూడకుండా కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ గనక తీసుకోగలిగితే ఆ మహిళకి సాధికారత ఉంది, ఉమెన్ ఎంపవర్మెంట్ని ప్రూవ్ చేస్తోంది అని మనం చెప్పుకోవచ్చు. సో హెల్త్ ఉండాలి, మోరల్ వాల్యూస్ని ఇన్కల్కేట్ చేసుకోవాలి, అండ్ దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వరల్డ్లీ విజ్డమ్ ఉండాలి. ఒక మహిళ ఎంత చదువుకున్నా, ఎన్ని డిగ్రీస్ని సంపాదించినా, ఎంత నాలెడ్జ్ని సంపాదించుకున్నా కూడా వరల్డ్లీ వైజ్గా గనక లేకపోతే ఆ నిర్ణయం అనేది సరిగ్గా ఉండదు. అంటే ప్రపంచం ఎట్లా ఉంది, పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఇట్లాంటి పరిస్థితిలో మనము ఎట్లా ఉండాలి, ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా నిర్ణయం తీసుకుంటే కరెక్ట్ అవుతుంది, ఎట్లాంటి నిర్ణయాన్ని తీసుకోగలగాలి, తీసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. వరల్డ్లీ వైజ్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ డెసిషన్ మేకింగ్ కెపాసిటీ అనేది వస్తుంది. అండ్ దెన్ ఈ డెసిషన్ మేకింగ్ కెపాసిటీలో హెల్త్ కావాలి, మోరల్ వాల్యూస్ కావాలి, అండ్ దెన్ వరల్డ్లీ వైజ్గా ఉండాలి, ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అనుకుంటున్నాం కదా. ఇవన్నీ ఉన్నప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చక్కగా బిల్డ్ అవుతుంది. ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే ఇవన్నీ కూడా సాధ్యపడతాయి. డెసిషన్ మేకింగ్ కెపాసిటీకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదంతా సాధ్యపడాలంటే ఒక మహిళ తన గురించి తను ఆలోచించుకోవడం మొదలుపెట్టాలి. సాధారణ గృహిణి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం, ఒక సాధారణ మహిళ గురించి మాట్లాడదాం. అంటే ఇక్కడ సాధారణ ఎందుకు అనుకుంటున్నామంటే చాలామంది మహిళలు ఎంతో చదువుకుంటున్నారు, ఎన్నో సాధిస్తున్నారు, ఎన్నో అవార్డ్స్ పొందుతున్నారు, విదేశాలు వెళ్తున్నారు, ఎంతో ప్రగతిని సాధిస్తున్నారు. అట్లా కాకుండా ఒక సాధారణ గృహిణి, సాధారణ మహిళ గురించి కూడా మనం ఆలోచించాల్సిన సమయం ఇది. ప్రతి మహిళ కూడా తన గురించి తను ఆలోచించడం మొదలుపెట్టాలి. నా ఆరోగ్యం ఎట్లాగుంది, నేను ఎట్లా నా ఆరోగ్యాన్ని కాపాడుకోగలను అనేది ముఖ్యంగా చూసుకోవాలి. ఎందుకంటే మహిళ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే తన కుటుంబము, తన పిల్లలు, భర్త వీరందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఉండగలరు. సో తన గురించి తను ఆలోచించుకుంటూ మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి నిద్రపోవడం అనేది చాలా అవసరము. తన గురించి తను కొంత టైంని స్పేర్ చేసుకోవాలి. తనకి ఏమి ఇంట్రెస్ట్ ఉన్నాయి, తను ఎట్లాంటి పనులు చేస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది, ఇవన్నీ కూడా తప్పకుండా ఆలోచించగలగాలి. అండ్ దెన్ మనీ విషయానికి వస్తే ప్రతి మహిళకి కూడా
ఎర్నింగ్ కెపాసిటీ ఉండాలి, ఏదో కొంత అమౌంట్ సంపాదించుకోగలిగినట్టుగా ఉండాలి. ఎందుకంటే మహిళ సంపాదన గనక ఉంటే తనకి ఆర్థిక స్వాతంత్రం ఉంటుంది. ఏదైనా కూడా ఒకటి కొనడానికి, ఒక పరిస్థితిలో కొంత మనీని స్పెండ్ చేయడానికి ఫ్రీడమ్ అనేది ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న పనులైనా పర్వాలేదు అవి చేసుకుంటూ, తన జాబ్ చిన్న జాబ్ అయినా పర్వాలేదు చేసుకుంటుంటే తనకి ఆర్థిక స్వాతంత్రం వస్తుంది. ఆర్థిక స్వాతంత్రంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా వస్తుంది. సాధారణంగా మహిళ ఎట్లా ఉంటుంది, తన గురించి తన టైం స్పేర్ చేసుకోకుండా సర్లే ఈ టైము పిల్లల గురించి చేద్దాము, వాళ్ళకి అది చేద్దాము, ఇది చేద్దాము, భర్త వచ్చేటప్పటికి ఇది చేద్దాం, అది చేద్దామని కుటుంబం గురించి ఎక్కువ ఆలోచించి టైం అంతా కూడా కుటుంబం కోసమే స్పెండ్ చేస్తుంది. అట్లా కాకుండా తన గురించి తను ఆలోచించుకోవాలి, తన టైం తను పెట్టుకోవాలి. అండ్ దెన్ ఇప్పుడు అనుకున్నాం కదా మనీ అని, మనీ కూడా మహిళ దగ్గర కొంత అమౌంట్ కనుక ఉంటే మహిళ ఏం చేస్తుంది, తన పిల్లల కోసం ఖర్చు పెడదాము, ఇంటి కోసం ఖర్చు పెడదాము, కుటుంబం కోసం ఖర్చు పెడదామని చూస్తుంది. కానీ తను ఈ వస్తువు కొనుక్కోవాలి, ఇది ఎంజాయ్ చేయాలి అనే విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టేస్తుంది. అంటే తన ఇంట్రెస్ట్ అన్నింటినీ కూడా అణగదొక్కేసుకుంటూ పిల్లల బాధ్యతని, కుటుంబ బాధ్యతని వహిస్తుంది. మరి అట్లా కాకుండా సాధికారత రావాలంటే తన ఇంట్రెస్ట్ మీద కూడా తను కొంత టైం స్పేర్ చేయగలగాలి, మనీ కూడా స్పేర్ చేయగలగాలి. అండ్ దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, సాధారణ గృహిణి ఏదో అనుకుంటుంది, ఇది సాధిద్దాము, అది చేద్దాము అనుకుంటుంది. అట్లాంటప్పుడు తనకి వెంటనే ఏమి గుర్తొస్తుంది, కుటుంబ బాధ్యతలు, పిల్లల గురించి, భర్త గురించి, రకరకాల విషయాలన్నీ కూడా గుర్తు వచ్చి పర్వాలేదులే ఈ పిల్లలు పెద్ద అయిన తర్వాత, ఈ బాధ్యతలు తీరిన తర్వాత నా పనుల మీద నేను ఉండొచ్చు, నా ఇంట్రెస్ట్ నేను చేసుకోవచ్చు అనే భావిస్తుంది. కానీ అట్లా కాకుండా తన గురించి కూడా తను ఆలోచించుకోవడము మొదలుపెట్టాలి. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే, ఒక గృహిణి ఒక మహిళని భర్త కానీ కుటుంబ సభ్యులు కానీ చిన్న చిన్న విషయాల్లో పొగిడితే చాలా సంతోషిస్తుంది. తన విషయాన్ని మర్చిపోతుంది. నువ్వు చాలా బాగా వంట చేస్తున్నావు, చాలా బాగా పనులు చేస్తున్నావు, పిల్లలు చాలా బాగా చూసుకుంటున్నావు, ఇల్లు చాలా నీట్గా పెడుతున్నావు, ఇట్లాంటి చిన్న చిన్న మాటలు కుటుంబ సభ్యులు అంటుంటే ఎంతో పొంగిపోయి ఇంకా ఎక్కువ వాళ్ళకి సేవలు అందించాలని చూస్తుంది. అంతేగాని తన ఇంట్రెస్ట్ మీద ధ్యాస పెట్టడం మర్చిపోతుంది. అట్లా కాకుండా తన ఇంట్రెస్ట్ మీద కూడా ధ్యాస పెట్టడం అలవాటు చేసుకున్నప్పుడు ఆ సాధికారత సాధించే అవకాశము ఉంటుంది. సో ఇట్లాంటి జడ్జిమెంట్స్ అన్నీ కూడా గృహిణి అల్ప సంతోషి కాబట్టి వాటికి పొంగిపోయి తన ఇంట్రెస్ట్ అన్నింటినీ కూడా పక్కన పెడుతుంది. ఓకే, ఈ స్టేజ్ అయిపోయింది, పిల్లల బాధ్యత తీరిపోయింది, కుటుంబ బాధ్యతలు తీరిపోయినాయి, ఇప్పుడు ఏదైనా సాధించాలి అని గనక మహిళ మనసులో అనిపిస్తే తనకి వెంటనే ఏమనిపిస్తుంది, ఇప్పుడు నాకు అవసరమా, ఇది హ్యాపీగానే ఉన్నా కదా, సాటిస్ఫైడ్గానే ఉన్నా కదా, ఇంకా నాకెందుకు, నేను ఇట్లాగే హ్యాపీగా ఉంటాను అనుకుంటుంది. కానీ ఇంకోటి సాధించాలి, ఇప్పుడు బాధ్యతలు లేవు కాబట్టి ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, అది సాధించాలి, ఇది సాధించాలని అంశాలన్నింటినీ కూడా కాస్త పక్కన పెడుతుంది. అట్లా కాకుండా అవకాశం వచ్చినప్పుడల్లా కూడా తన ఇంట్రెస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ తన గురించి తను గనక ఆలోచిస్తే డెఫినెట్గా ఆ సాధికారత అనేది వస్తుంది. తన గురించి వచ్చే ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టేసి కుటుంబం కోసం ఆలోచిస్తుంది ఆ మహిళకి జోహార్లు. కానీ సాధికారత అనేది తొందరగా రాదు అట్లాంటి మహిళకి. కానీ ఉమెన్స్ డే అప్పుడు మనము ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత అని మాట్లాడుకుంటాం కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న విషయాలన్నీ గృహిణులు తప్పకుండా తెలుసుకోవాలి. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ థింగ్ ప్రతి మహిళ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫ్యూచర్ జనరేషన్స్, తన పిల్లలు కానీ మనవలు కానీ వేరే వాళ్ళు కానీ ఫ్యూచర్ జనరేషన్స్ మంచి అభివృద్ధి పదంలో ఉండాలంటే, ప్రగతి సాధించాలంటే మహిళ రోల్, మహిళ పాత్ర ఎంతో ఉంది. ఒక్క మహిళతోటే జనరేషన్స్ని మార్చగలిగే శక్తి వస్తుంది. మహిళకి మాత్రమే అది ఉంది. సాధారణంగా మహిళ షీ యాక్సెప్ట్స్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అని కూడా చెప్పుకోవాలి. అట్లా కాకుండా తన గురించి తను ఆలోచిస్తూ తన ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తే, తన కోసం తను కొంత టైం తీసుకుని ఆ టైంని సద్వినియోగం చేసుకోగలిగితే
తను అభివృద్ధి పదంలో ఉంటుంది కాబట్టి తన పిల్లల్ని అభివృద్ధి చేయగలదు. తద్వారా ఫ్యూచర్ జనరేషన్స్ అన్నీ కూడా మంచి అభివృద్ధిని సాధించగలరు. సో ఇక్కడ మనము మెయిన్గా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఓన్లీ ఏ ఉమెన్ కెన్ బ్రింగ్ ఫోర్త్ గ్రేట్ చేంజెస్ ఇన్ ద కమింగ్ జనరేషన్స్. ఫ్యూచర్లో మంచి మార్పులు రావాలంటే, మంచి అభివృద్ధి రావాలంటే ఒక మహిళతోటే సాధ్యపడుతుంది. కాబట్టి మహిళ తన గురించి తను ఆలోచించుకుని సాధికారతని సంపాదించుకోవాలి. సో దీనికి ఏం చేయాలంటే, తన గురించి తను టైం స్పెండ్ చేయాలనుకున్నాము, మనీ కూడా స్పెండ్ చేసుకోవాలనుకున్నాము, చిన్న చిన్న ఎర్నింగ్స్ చేసుకోవాలి అనుకున్నాము. మంచి ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్గా మెంటల్గా హెల్తీగా ఉన్న మహిళ మాత్రమే దేన్నైనా సాధించగలదు. కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ కోసము, మెంటల్ ఫిట్నెస్ కోసము మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి నిద్రని కూడా పోగలగాలి. దీనితోటి ఆమెకి కాన్ఫిడెన్స్ వస్తుంది. మార్పు కోసము అభివృద్ధి దశలో పయనించగలుగుతుంది. దీనికోసం తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించినప్పుడు ఎక్సర్సైజ్ చేసుకోవాలి, యోగా చేసుకోవాలి, హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవాలి, న్యాచురల్ డైట్ని తప్పకుండా ఫాలో కావాలి. సో ఇట్లా ఒక మహిళ తన ఆరోగ్యం గురించి తను ఆలోచించి తన కోసం తను టైం స్పెండ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ సాధికారత అనేది లభిస్తుంది, సాధించగలుగుతుంది. సో I wish all the women the best. All must enjoy empowerment. మహిళా సాధికారతని ఎంజాయ్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు. సో I wish again all the best to all the ladies. Hope to meet all of you in my next post. Thank you so much. Jai Hind.